గతంలో ఎంపీగా ఉన్న సమయంలో గోరంట్ల మాధవ్ కావచ్చు, టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి ఆదిమూలం శ్రీనివాస్ కావచ్చు, ఆ తర్వాత అంబటి రాంబాబు ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల్ని వేధిస్తున్న వీడియోలు, మహిళలతో అసభ్యకరంగా ఉన్నటువంటి న్యూడ్ వీడియోలు గతంలో పబ్లిక్‌లోకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఇంకొక వీడియో వైరల్ అయితున్నది. అదే జనసేన పార్టీకి చెందినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఒక మహిళతో అసభ్యకరంగా ఉన్నటువంటి వీడియోలు, తనతో న్యూడ్ కాల్ చేసిన వీడియోలు, ఆమెతో అసభ్యకరంగా చేసినటువంటి వాట్సాప్ చాట్లు ఈరోజు బయటికి రావడంతోటి రాష్ట్రంలో ఇదొక పెద్ద చర్చగా మారింది. అయితే పూర్తి వివరాల్లోకెళ్ళినట్టయితే ఆహ్, ఈ వీడియోలు వైరల్ అయిన వెంటనే ఆ వీడియోలో ఉన్నటువంటి మహిళ ఒక వీడియో గూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఉన్నది నేనే. గత 2, 3 సంవత్సరాలుగా ఎమ్మెల్యే అయిన నాటి నుంచి నేటి వరకు గూడా అరవ శ్రీధర్ గారు నన్ను వేధిస్తున్నారు. అనేక సార్లు రేపుకు గురి చేయడం జరిగింది. అనేక సార్లు బలవంతంగా నాకు ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. దాదాపు 5-6 సార్లు నేను ప్రెగ్నెన్సీ తీసుకోవడం జరిగింది. ఆ పరిచయానికి కారణం గూడా ఆమె కొన్ని వివరాలను చెప్తూ వీడియో రిలీజ్ చేసింది. అయితే వెంటనే స్పందించినటువంటి అరవ శ్రీధర్ గారి తల్లి, తండ్రి మరియు అరవ శ్రీధర్ గారు గూడా వేరు వేరు ప్రెస్ మీట్లు పెట్టి ఈ విషయంపై స్పందించి ఏదో ఆహ్, దిక్కుమాలిన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం జేసిర్రు. మా తల్లి, మా కొడుకు అమాయకుడు అంటూ ఆమె ఆళ్ళ తల్లి, తండ్రి ఒక వీడియో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిర్రు. ఆ తర్వాత ఈయన అవన్నీ ఫేక్ వీడియోలు, డీప్ ఫేక్ వీడియోలు అన్నీ రాజకీయంగా, కక్షపూరితంగా చేయించినట్టి వీడియోలు అంటూనే నేను జనసేన పార్టీకి లాయల్‌గా ఉంటాను. నేను నా రాజకీయ జీవితంలో ఏ రోజు గూడా నేను మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన దాఖలాలు లేవు అంటూ, వీలైతే నేను గతంలో సర్పంచ్‌గా ఉన్న మా ఊర్లో వెరిఫై చేసుకున్నట్టు ఆయన ఒక వీడియోని రిలీజ్ చేసింది. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ వీడియోలు, చాటింగ్‌లు, ఆడియోలు బయటికి రావడంతోటి కూటమి ప్రభుత్వంలో ఒక అలజడి రేగిందని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీకి ఇప్పటి వరకు ఇలాంటి మచ్చలైతే ఇప్పటివరకు పట్టలేదు. ఎంతసేపు మనం వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులవి వీడియోలు, ఆడియోలు వైరల్ అయినయి జూసినాం. అదే విధంగా టీడీపీలో ఆదిమూలం శ్రీనివాస్ లాంటి వ్యక్తుల వీడియోలు గూడా బయటికొచ్చిన దాఖలాలు ఉన్నప్పటికీ, జనసేన మాత్రం మరి ఈ విషయాన్ని, ఈ అంశాన్ని ఏ విధంగా ఎదుర్కొంటోంది? మరి ఆదిమూలం సారీ అరవ శ్రీధర్ గారిని సస్పెన్షన్ చేస్తుందా? లేదంటే పార్టీ కూటమి వెనకేసుకొస్తుందా అనే అంశాలపై ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆసక్తితో చూస్తున్నారు.